వీరయ్య గారు కూడా మనతో ఫోన్ లైన్లో డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అందరూ వేణుగోపాల్చారి గారు, ఎందుకు పట్టుమని 3 నెలలు కూడా ఈ ప్రభుత్వం గడవక ముందే ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మనం 6 నెలల్లో అధికారంలోకి వస్తాం, కడియం శ్రీహరి దగ్గర మొదలైనటువంటి ఆ వ్యాఖ్యలు పల్లా రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత కేటీఆర్, తాజాగా కేసీఆర్, ఇలా అనేక మంది పదే పదే చెప్పటం దేనికి సంకేతం? అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత కార్యకర్తల నిరాశలు ఉండవద్దు, ఎందుకంటే అసెంబ్లీకి పార్లమెంటుకు సమయం తక్కువ ఉన్నది కదా ఉద్దేశంతో కార్యకర్తలను కార్యక్రమం చేయడానికి అక్కడక్కడ కొందరు మాట్లాడడం జరిగింది. కడియం శ్రీహరి గారు కానీ మిగతా మా నాయకులు కానీ మాట్లాడడం జరిగింది. కాకపోతే మళ్ళీ అదే సభలలో కానీ లేకుంటే తర్వాత కానీ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఈవెన్ మాజీ సీఎం కేసీఆర్ గారు కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలి, కాకపోతే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయండి, మీరు ఇచ్చిన డేట్ ప్రకారంగానే. ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11వ తేదీ హౌసింగ్ ప్రోగ్రామ్ అన్నాడు. అదేవిధంగా 3వ తారీఖున గెలిచిన తర్వాత 9వ తారీఖు నాడు రైతు బంధు అని చెప్పాడు. మళ్ళీ వారే డిసెంబర్ లోపల 3-4 తేదీలు ఇచ్చేసి రకరకాలుగా రైతు బంధు చేసి ఇప్పుడు మార్చి వరకు ఇస్తా అని చెప్పడం జరిగింది. మేము ఏది ఇచ్చినా కూడా ఏంటంటే ప్రభుత్వానికి ప్రజల ఎలక్టెడ్ 40% ఓటుతో ఎన్నికైన ప్రభుత్వం కనుక ఖచ్చితంగా 5 సంవత్సరాలు పరిపాలన ఉండాలి, 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండాలని కోరుకున్న దాంట్లో మేము ఓ ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చిండ్రు. ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా పార్టీ పరంగా వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏంటి, హామీలు ఏంటి, అవి అమలు చేయమని మాత్రమే అడుగుతున్నాం. ఉదాహరణకి పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఎల్ఎస్ఆర్ బీఆర్ఎస్ గురించి. ఎందుకంటే గతంలో మరి మంత్రులు అటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరి విజువల్స్ కూడా చూపించారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు దోచుకుంటున్నారు, 25 లక్షల మందికి దోచుకుంటున్నారని చెప్పి పదే పదే మొన్నటి వరకు జరిగి మేము గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అదొక హామీ మేము ఉచితంగా చేస్తామని చెప్పారు. దాన్ని ధర్నా చేస్తాం. అంటే మేము ప్రతిపక్ష పార్టీగా ఇప్పటికి కూడా మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా చెప్తున్నాం, కూల్చాలన్న ఆలోచన మా పార్టీకి ఎవరికి లేదు. కాకపోతే పదే పదే వాళ్ళే అంటున్నారు, ముఖ్యమంత్రి మొదలు పెడితే అందరి మంత్రులు కుట్రలు చేస్తున్నారు. మేము ఒకసారి మా కార్యకర్తలను ఉత్సాహం చేయడానికి అన్న మాటలను వీళ్ళు పదే పదే వీళ్ళు మంత్రివర్గాలు అందరూ కూడా వేణుగోపాల్చారి గారు అంటే సరే, ఒక ఏదో కింద స్థాయిలో మీరు ఉత్సాహపరచడానికి అన్నారనుకుంటే, కింద స్థాయి నాయకులు అన్నారంటే ఓకే, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ స్థాయిలో కూడా ఆ కామెంట్స్ రావటం అనేటువంటిది కొంత బలం చేకూరుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పల్లా రాజశేఖర్ గారు ఇంకోలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటే ఇష్యూ కాదు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అది కూడా కార్యకర్త సమావేశంలో పబ్లిక్ మీటింగ్లలో ఎక్కడో అనలేదు కనుక ఇప్పుడు చెప్తే హరీష్ రావు గారు కూడా కేటీఆర్ గారు కానీ పెద్ద నాయకులు కానీ అందరూ కూడా 5 సంవత్సరాల పాలన ఉండాలనే ఇప్పుడు నిన్న కూడా మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు గొప్పల్లో సిరిసిల్ల పోయినప్పుడు 5 సంవత్సరాలు ఈ పరిపాలన చూద్దాం, 5 సంవత్సరాల కల్లా మీకు 100 రోజుల లోపల ఏ హామీలు ఇస్తారు ఆ హామీలు అమలు చేయండి. 100 సీలింగ్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తుందని చెప్పి 90 రోజులు అయింది, నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి 10 రోజుల లోపల. నోటిఫికేషన్ రావడం వల్ల కొన్ని మాకు కార్యక్రమాలు కాలేదు అంటారు కనుక 100 హయ్యెస్ట్ డేస్ అని చెప్తున్నాం మేము. ప్రభుత్వం ఇప్పటి కూడా చెప్తున్నాం కదా, ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించండి, మీరు చెప్పిన హామీని నిలబెట్టండి. మరి రైతు బంధు ఈరోజు పెట్టండి. ఇప్పుడు ముఖ్యంగా ఉదాహరణ మేడిగడ్డ పోయిండ్రు, మేము పోయినాం, వాళ్ళు పోయినాం, ఓకే, ఏదైనప్పటికీ కూడా దట్ ఈజ్ రిపేర్ చేసి రైతులు నీళ్ళు ఇవ్వమంటున్నాం మేము. అది వేరే కోరిక కాదు కదా. దాని గురించి ఊరికే పదే చూపించే బదులు మీరు కార్యక్రమాలు చేయండి, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు శిక్షించండి, జైలు వేయండి, ఎన్డీఎస్ రాయండి, ఎవరికైనా రాయండి. కానీ కాకపోతే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం రాకముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అనే కోరుకుంటున్నాము ఓ ప్రతిపక్ష పార్టీగా రైతుల కోరిక. రైట్, అంటే ఇది ఒక అంశం అయితే, రెండోది పొత్తుల విషయంలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని లీకులు ఇచ్చారు. అది కూడా కేడర్ను కాపాడుకోవటానికైనా. తర్వాత ఇవాళ బీజేపీ వెనక్కిపోవడంతో బీఎస్పీ జతగట్టి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా కేడర్ని ఒక బూస్టప్ ఇవ్వాలి, మనకు కూడా ఒక మిత్రుడు దొరికాడు, మనం కూడా ఒక జట్టు దొరికింది అని ఒక విశ్వాసం నింపే పనేనా? బీజేపీ తోటి పొత్తు ఎప్పుడు ఊహించలేదు. బీజేపీ తోటి ఆ లీకులు వచ్చినాయి, కలుస్తున్నారు, కానీ బీజేపీతో ఎప్పుడు పొత్తు లేదు. బీజేపీతో పొత్తు ఉంటే సాక్షాత్తు మా మాజీ జారిపోయే ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి కేంద్రంలో అధికారుల బీజేపీతో మనం జతగడుతున్నాం, ఎవరైతే తొందరపడితే ఎటు పోవద్దు. మాకు అవసరం రాలేదు. ఎక్కడ బీజేపీ నాయకులతోటి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా బీజేపీ నాయకులు టచ్లు లేరు అని నిర్ధారణ ఖండిస్తున్నాం. అది కేవలం కేసీఆర్ గారు లీకులు కూడా ఇచ్చారు.
లీకులు ఎవరు మేము ఇచ్చింది కాదు, పేపర్లు రాస్తే మేమే అనాలి. ఇప్పుడు పేపర్లకు డెమోక్రసీ ఉన్నది, వాళ్ళు రాస్తే మాకు అవసరం లేదు కదా, వాళ్ళు ఏం రాసిన అవసరం లేదు కదా. పొత్తులు ఉంటే డైరెక్ట్ ఏ పార్టీకి పొత్తులు ఉన్నా కూడా బాధ పెట్టుకుంటాం. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిండ్రు బీఎస్పీ అధ్యక్షులుగా, వారు గతంలో కాగనగర్ నుంచి బీఎస్పీ పోటీ చేసిండ్రు. మరి అక్కడ కాగనగర్ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతము, అక్కడ మరి సరే విలువైన ఓట్లు తీసుకున్నాడు కనుక అక్కడ పార్టీ పరంగా బాగుంటుంది, మరి ఈరోజు ముందుకు వస్తే బాగుంటుంది ఆలోచన రావటం వల్ల పొత్తులు కలిసాము. ఈరోజు కలిసి రేపు ఎల్లుండో పార్టీ పరంగా డిసైడ్ చేసి ఇద్దరు అధ్యక్షులు ఏం డిసైడ్ కానీ బలహీనంగా ఉంటే పొత్తు, బలంగా ఉంటే వద్దు. మునుగోడులో బలహీనంగా ఉన్నాం ఓడిపోతాం అనుకుంటే లెఫ్ట్ పార్టీలు సాధారణ ఎన్నికలకు వచ్చేటికి వాళ్ళని వాళ్ళు వదిలేసుకున్నారు. లెఫ్ట్ పార్టీలు వచ్చారు, లెఫ్ట్ పార్టీలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఏం చెప్పామంటే రెండు సిపిఎం పార్టీలకు ఒక్కో సీట్ ఇచ్చేసి ఎమ్మెల్సీలు రెండేంటి ఇస్తా అని చెప్పినాం. సిపిఐకి 2, సిపిఎంకి 2. అప్పుడు మా పల్లవరాజేశ్వర రెడ్డి ద్వారా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిపిఐ నాయకులకు వర్తమానం పంపించారు. ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకోండి అసెంబ్లీలో, చట్టసభల్లో 2 అసెంబ్లీలో ఎమ్మెల్సీలు ఇస్తా అంటే దాంట్లో కొన్ని వర్గాలు ఒప్పుకున్నా, కొన్ని ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళు డిఫర్ అయ్యింది. మేము ఎప్పుడు వద్దనలేదు, సిపిఐని కోరాము, సిపిఎంని కోరాము, మా పరంగా పార్టీ పరంగా ఇచ్చాము. అప్పుడు కనుక వాళ్ళు వద్దనుకున్నారు, మాకు 4 సీట్లు 6 సీట్లు కావాలన్నారు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరిని తీసేయాలి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక సిద్ధాంతం పెట్టుకున్నప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరిని తీసేయాలని ఒక ఆలోచనతోటి ఆ ప్రపోజల్ ఇచ్చామో, ప్రపోజల్ మనం తిరస్కరించారు. అదేవిధంగా బీఎస్పీ రోజు బీఎస్పీ పరంగా దేశ స్థాయిలో బీఎస్పీ పార్టీ ఉంది, మన రాష్ట్రంలో కూడా బీఎస్పీకి 1.8% ఓటింగ్ వచ్చింది మొన్న జరిగిన ఎన్నికల్లో. మరి మాకు వచ్చింది 38.9%, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ముఖ్యమంత్రి చెప్పినట్టు 40%. కనుక ఈరోజు బీఎస్పీ పార్టీ కేసీఆర్ తోటి కలుస్తా అని చెప్పారు. తర్వాత ఈ గతంలో మరి ప్రవీణ్ కుమార్ గారు ఇదే ప్రభుత్వంలో 8 సంవత్సరాలు అధికారిగా పనిచేశాడు, అనుభవం ఉన్నది. ఖచ్చితంగా కలుస్తారు ముందుకు వచ్చినప్పుడు ఒక పార్టీగా మేము ఆహ్వానించాము. 2 పార్టీల అధ్యక్షులు మాట్లాడి పొత్తుల విషయం ఖరారైంది ఈరోజు. రైట్, ఒకసారి ఆర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఆర్ శ్రీనివాస్ గారు, అంటే ఒక క్యాడర్కి ఒక